కుప్పం డిగ్రీ కాలేజ్కి వెళ్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచినారు. ఈరోజు మనం ఆ సెమినార్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎండ్ టు ఎండ్ డెలివరీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఐటీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెలివరీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది. Coming from a very humble background, 18 years, starting from a very lowest level to the topmost level. It has been a lot of hard work, and today he is with us to share his views on project management from the Department of English. We would like to felicitate him for coming here and నేను పుట్టి పెరిగింది విలేజ్ లో, కుప్పం పక్కన పైపాలెం అనేటువంటి విలేజ్ లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు నేను తెలుగు మీడియం. ఎందుకు మీకు చెప్తున్నానంటే లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్. తమిళ అందరికి ఆల్మోస్ట్ పరిచయం కదా. సో ఎట్లా మీరు తమిళ్, తెలుగు, కన్నడ ట్రీట్ చేస్తారో అదే విధంగా ఇంగ్లీష్ కూడా ట్రీట్ చేస్తారంటే ఇట్ విల్ బి వేయడంగానే నేను యూజ్ చేయాలి. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాదాపుగా 6 months మేడం దగ్గర నేను ఇంగ్లీష్ కోచింగ్ తీసుకున్నాను. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే వీళ్ళ మామగారు, మా పెద్దనాన్న గారు లేట్ శ్రీనివాసమూర్తి, రిటైర్డ్ టీచర్. కుప్పంలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ శ్రీనివాసమూర్తి, రామ్మూర్తి వీళ్ళిద్దరు స్టూడెంట్స్ గా ఉండి పైకి వచ్చింటారు. చిన్నప్పుడు ప్రతిరోజు నాకు చదివించేవాడు. అప్పట్లో నేను ఆ వయసులో ఉన్నప్పుడు ప్రతిరోజు ఇరిటేట్ అయ్యేవాడిని, ఈయనకి ఏం పని లేదు, నా ప్రాణం తీస్తాడని. బట్ టుడే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వెన్ఎవర్ ఐఎమ్ అటెండింగ్ ఎనీ సెమినార్, క్లయింట్ కాల్స్, ఐ యూస్ టు రిమెంబర్ మై అంకుల్, ది గ్రేట్ శ్రీ శ్రీనివాసమూర్తి గారు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ టుడే ఐఎమ్ గ్రేట్. సో మా ఫ్యామిలీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ మా అమ్మ నాన్న కూడా ఇద్దరు టీచర్స్. వాళ్ళిద్దరి దగ్గరే నేను చదువుకున్నాను. ఈ గడుపులు ఇరిగిపోయేది మా అమ్మ కొడితే. ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఫర్ 2000. 2000 నేను స్టార్ట్ చేస్తాను. ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 2 years వితౌట్ సాలరీ. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేదు కాబట్టి వీఆర్ ఆల్ హియర్. మీరు డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే అప్రోచ్ కాండి. మీకు ఇంకా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంది, ఎలాంటి స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలనేది కూడా నేను ఇంకొక సపరేట్ సెషన్, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ. థ్యాంక్ యూ.